హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్ ఓపెన్ చేసే చాలు ప్రశ్న రావణ్ అరెస్ట్. అసలు మనోడి పేరు రావణ జోసఫా ఏం అర్థం కావట్లేదు అబ్బా. మనోడి పేరులో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది రావణ్ అంటారు, కొంతమంది జోసఫ్ అంటారు. అసలు పేరు జోసఫే, నేమ్ చేంజ్ చేసుకొని సర్టిఫికేట్స్లో రావణ్గా మార్చుకున్నాడు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏదైతే ఉందరే, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు మనోడు యూట్యూబ్లో. నేను ఉండేది ఆంధ్రాలో, అందులోని ఈ జనసేన కాన్స్టిట్యున్సీ మా పక్కనే ఉంటుంది. సో చాలా డిస్కషన్లు ఈ టాపిక్ గురించి మా చుట్టుపక్కల జరుగుతూనే ఉన్నాయి. ఈ రావణ్ని న్యాయంగా అరెస్ట్ చేశారా, అన్యాయంగా అరెస్ట్ చేశారా, ఇలాంటి టాపిక్స్ మీద చాలా డిబేట్లు జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఒక 50% అన్యాయమైనా చెప్పొచ్చు, ఒక 50% న్యాయం అని చెప్పొచ్చు. ఈ 50% అన్యాయానికి గురవ్వడానికి కారణం ఈ రావణే. అంటే తనకు తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. గవర్నమెంట్ కావాలని ఇలాంటి పనులు చేసేటట్టు తనంతటా తనే చేసుకున్నాడు. ఈ వీడియో పూర్తిగా చూసేటప్పటికి అసలు ఏంటి ఆ పనులు అనేది మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. నేను ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్తా. సో లెట్ స్టార్ట్ ద వీడియో. చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే, ఇబ్బంది పడేటట్టు క్వశ్చన్ చేస్తే ఇలాంటి కఠినమైన చట్టాలు తీసుకుని వచ్చి ఒక నార్మల్ యూట్యూబర్ మీద ఇలాంటి కేసులు కానీ పెడితే ప్రజలు ఊరుకోరు, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు క్వశ్చన్ చేస్తాయి, వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వీళ్ళు క్వశ్చన్ చేస్తారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ ఇలా చేయకూడదు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ వీడియోలు చేసే వాళ్ళందరికీ తెలియాల్సింది ఒక విషయం ఉంది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. రావణ్ లానే మీకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో రావణ్ క్వశ్చన్ చేసినట్టే అదే టోన్లో, అదే వెర్షన్లో మీరు క్వశ్చన్ చేశారా? ఈ రావణ్ అంత కాకపోయినా మీరు కూడా ఎంతో కొంత గవర్నమెంట్ క్వశ్చన్ చేశారు కదా, మిమ్మల్ని ఎందుకని గవర్నమెంట్ అరెస్ట్ చేయలేదు? ఇలాంటి ఉపా కేసులు లాంటివి, యూఏపీఏ కేసులు లాంటివి ఎందుకు పెట్టట్లేదు? లేదంటే మీరు అంతా కలిసి ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకొని మేమంతా స్మూత్గా క్వశ్చన్ చేస్తాం, నువ్వు కొంచెం హార్ష్గా మాట్లాడు, ఏం జరిగినా మేము చూసుకుంటాం అని చెప్పి బ్యాకప్ చేసి ఇలాంటి పర్సన్ని మీరు ముందుంచి ఇలా వీడియోస్ చేపిస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. లేదంటే క్వశ్చన్ చేసినందుకు రావణ్ని మాత్రం ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి? మీరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మీ మీదే ఎందుకని ఇలాంటి కక్షపూరితమైన చట్టాలు పెట్టట్లేదు? ఇంకో విషయం ఏంటంటే, ఈ రావణ్ ఎవరైతే ఉన్నారో అతని వెనక వైసీపీ పార్టీ ఉంది. సో వైసీపీ పార్టీ ఉండటం వల్ల కొంచెం మనోడికి ఫైనాన్షియల్గా చాలా బ్యాకప్ వస్తుంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఇంతే స్ట్రాంగ్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నాడని చెప్పి అంటున్నారు. కానీ వైసీపీ విషయం మీద సైడ్ అయిపోవడం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. మీరు కొన్ని వీడియోస్, ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు. కుదిరితే నాకు ఇక్కడ దొరికితే స్క్రీన్ మీద పెడతాను నేను, అసలు వైసీపీ వర్షన్ ఎలా మారుతుంది అనేది. ఎందుకు ఈ విషయాన్ని వైసీపీ సపోర్ట్ చేయదు అని అంటే, ఆల్రెడీ వైసీపీ క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన పార్టీ అన్నట్టుగా ఒక ముద్ర ఉంది. వాళ్ళకి హిందువులకు సంబంధించిన ఓట్లు కావాలి. ఓన్లీ క్రిస్టియన్స్, ఓన్లీ ముస్లిమ్స్, ఈ మైనార్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేస్తే వైసీపీ అధికారంలోకి రాదు. వాళ్ళతో పాటు న్యూట్రల్ పర్సన్స్ కొంతమంది వేయాలి, దాంతోపాటు హిందూ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని ఓట్లు వేయాలి. ఈ లేడీస్ అవనివ్వండి, హిందువుల్లో ఈ స్కీమ్స్ బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో రావణ్ ఆల్రెడీ రాముడి మీద కానీ నక్సలిజం మీద కానీ మాట్లాడిన వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. 100% కాకపోయినా రావణ్ ఒక 80-70 ఇంత పర్సంటేజ్లో తను తప్పు చేశాడు అన్న విషయం అయితే క్లారిటీ ఉంది వైసీపీకి. సో ఈ టైంలో కానీ రావణ్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేసి తనని బ్యాకప్ చేసుకుంటూ వస్తే తన హిందూ ఓటు బ్యాంక్ అనేది కొలాప్స్ అయిపోద్దని వైసీపీకి తెలుసు. సో అందుకనే ఆ పార్టీ ఇలాంటి విషయాలను ఎంకరేజ్ చేయదు. ఆ పార్టీయే కాదు, టీడీపీ కూడా ఇలాంటి విషయాల్ని ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే టీడీపీ అపోజిషన్లో ఉండేటప్పుడు వైసీపీ ఇలాంటి ఇబ్బందులు పెడుతుందని ఖచ్చితంగా టీడీపీకి తెలుసు. టీడీపీ కాదు, జనసేన కూడా తెలుసు. ఇప్పుడు ఈ యూఏపీఏ కేసు ఏంటనేది దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రావణ్ని అరెస్ట్ చేసినప్పుడు ఒక కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. 7 సంవత్సరాల లోపు కేసు అయి ఉంటుంది. దానికనే స్టేషన్ బెయిల్ రావచ్చు, వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వచ్చిందని అనుకోవచ్చు. ఇంకో కేసు అలాగే పెట్టారు, దాని తర్వాత ఇంకో కేసు పెట్టారు. 4 కేసులు పెట్టిన తర్వాత కంటిన్యూ బెయిల్ వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే, యూఏపీఏ లాంటి ఒక పెద్ద కేసుని తీసుకొచ్చి రావణ్ మీద పెట్టడం జరిగింది. యూఏపీఏ కేసు అంటే చిన్న కేసు ఏం కాదు, దేశంలోనే ప్రజెంట్ మన దేశంలోనే అత్యంత కఠినమైన కేసు ఇది. నార్మల్గా మర్డర్ చేస్తే ఒక 1 మంత్ లోపు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ కేసు కానీ మనిషి మీద పడిందా, ఖచ్చితంగా 180 రోజుల వరకు, అంటే ఒక 6 నెలల వరకు బెయిల్ వచ్చే ఛాన్సే ఉండదు. ఈ 180 రోజుల లోపు బెయిల్ రావడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఛార్జ్ షీట్ రెడీ చేసి కోర్టుకి సబ్మిట్ చేయకపోతే మాత్రమే తనకి బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తనకి బెయిల్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, జిఎన్ సాయిబాబు అని చెప్పి ఒక పర్సన్ ఉన్నాడు. ఇతనిది మా ఊరికి దగ్గరలోనే అమలాపురం, ఒక 80-90 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇతను ఢిల్లీలోని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ అన్నమాట. ఇతను నక్సలైట్స్కి సపోర్ట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడని, స్టూడెంట్స్ని కొంచెం మోటివేట్ చేస్తూ బ్రెయిన్ వాష్ చేస్తాడన్న కొన్ని రూమర్స్తో ఇతన్ని ముంబై
మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో వేశారు. మహారాష్ట్ర సెషన్స్ కోర్ట్ ఏదైతే ఉందో అది లైఫ్ రిజన్మెంట్ ఇచ్చేసింది, అంటే లైఫ్ వేసేసింది ఇతనికి. ఇతను తప్పు చేశాడని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేశారన్నమాట. ఇతను ఏం చేశాడు, ఛాలెంజ్ చేస్తూ మహారాష్ట్ర హైకోర్టుకి వెళ్ళాడు అనమాట. హైకోర్టులో ఒక రోజు కాదు 2 రోజులు కాదు 10 సంవత్సరాలు ఈ కేసు డిస్కషన్ జరిగింది. 10 సంవత్సరాలు ఇతను జైల్లోనే ఉన్నాడు. 10 సంవత్సరాల తర్వాత అంటే కొన్ని రోజులు బెయిల్ మీద ఉన్నాడు లేండి. అతను పోలియో ఉంది, పోలియో పర్సన్ అతను. ఒక 90% పోలియో ఉంటుంది, కాళ్ళు అవి పనిచేయవు కాబట్టి అతనికి కోర్టు ఈ 10 సంవత్సరాల్లో ఒక 3 సంవత్సరాలు బెయిల్ ఇచ్చి బయట ఉంచింది. 7 సంవత్సరాలు అయితే కంటిన్యూస్గా జైల్లోనే ఉండటం జరిగింది. జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఇతను చనిపోతాడు. ఇతను బయటికి ఎలా వచ్చాడు అంటే నిర్దోషిగానే వచ్చాడు. కాకపోతే ఇతని నిర్దోషత్వం నిరూపించుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఈ 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కంటిన్యూగా జైల్లోనే బతికాడు. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ UAPA కేసు అనేది ఎంత డేంజరస్ కేసు అనేది. సరే, ఈ విషయం పక్కన పెడితే కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి టాపిక్స్ గురించి మాట్లాడుతూ నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తూ సినిమాలు తీశాడు. కొన్నిసార్లు అయితే నేను నక్సలిజంలో కలిసిపోదాం అనుకున్నాడు. డైరెక్ట్ ఇంటర్వ్యూలోనే ఇలాంటి విషయాలు చెప్పాడు. కాబట్టి ఈ రావణ్తో పాటు ఈ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా డిప్యూటీ సీఎం, మన ఆంధ్ర డిప్యూటీ సీఎంను కూడా జైల్లో వెయ్యాలి అని చెప్పి స్ట్రాంగ్గా వీడియోస్ చేస్తున్నారు, గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎక్కడ పిచ్చి లాజికో నాకు అర్థం కాలేదు. ఏ గవర్నమెంట్ అన్నా ఆ గవర్నమెంట్లో ఉన్నోళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టుకుంటారు చెప్పండి. ఈ గవర్నమెంటే కాదు, రేపు ఎప్పుడన్నా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి విషయాల్ని వాళ్ళు ఎంకరేజ్ చేసుకోరు. వాళ్ళ మీద వాళ్ళే కేసులు పెట్టుకోరు, వాళ్ళు అపోజిషన్ మీద కేసులు పెట్టుకోరు. ఎందుకంటే లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ జరిగినాయి, వైసీపీ పార్టీ 11 సీట్లకి అలాగా పడిపోయింది అనేది వైసీపీకి ఆల్రెడీ తెలుసు. సో దానికని వైసీపీ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఈ పార్టీలు ఏమీ కూడా ఇలాంటి పిచ్చి పనులు చెయ్యు. కానీ ఇలా యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పిచ్చిగా వాగేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా లోపలేసుకుంటారు. కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి, లేదంటే రాసి పెట్టుకోండి. నేనైతే క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ కానీ ఈ వైసీపీ పార్టీ గవర్నమెంట్ రూల్ చేయడానికి ఎలక్ట్ అయ్యింది అని అంటే ఫస్ట్ చేసేది వీళ్ళిద్దరినే. సో నీకు ఇష్టమైన పార్టీ అయినా, నీకు ఇష్టమైన నాయకుడైనా వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపించాలి అనే ఉద్దేశం ఉంటే నీ దగ్గర ఓటు అనే ఒక లవ్ ఉంటుంది. ఆ లవ్ని నువ్వు చూపించుకోవడం తప్పించి నువ్వు ఇలా క్వశ్చన్ చేయడానికి నీకు అసలు రైటే లేదు. క్వశ్చన్ అంటే మళ్ళీ నార్మల్గా కూడా క్వశ్చన్ చేయడానికి ఉండదేమో అని అనుకోవచ్చు. నార్మల్గా క్వశ్చన్ చేయొచ్చు. ఈ రావణ్ ఎవరైతే ఉన్నారో ఇతని టోన్లో, ఈ వర్షన్లో మీరు కానీ క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు నువ్వేమంటావు, నీకు ఏదైనా గవర్నమెంట్ వల్ల నొప్పి తగిలిందంటే ఆ నొప్పిని నాకు నొప్పి వచ్చింది అని చెప్పేటట్టు నువ్వు క్వశ్చన్ చేయకూడదు, గవర్నమెంట్కి ఎదురెళ్ళకూడదు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావా? అలాంటి బానిస బ్రతుకు ఎవరు బతుకుతారా అని మీరు అనుకున్నారనుకో, బ్రతకాలి. అదే సాడ్ రియాలిటీ కూడా. బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, జనసేన పార్టీ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళందరూ కలిసి చేసే పనిదే. ఇదే రియాలిటీ. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చెప్తూ అసలు విషయం మర్చిపోయాను నేను. యాక్చువల్గా ఈ రావణ్ అలియాస్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని అరెస్ట్ చేయడానికి చాలామంది అంటున్నారు ఈ ఏలూరులో పవన్ కళ్యాణ్ గురించి, సిబిఎన్ గురించి కొంచెం మాట్లాడాడు కదా, కొంచెం హార్ష్గా మాట్లాడాడు కదా, సో దానికోసం అని చెప్పి గవర్నమెంట్ ప్రజెంట్ ఇతన్ని ఈ కస్టడీకి తీసుకొని UAPA లాంటి కేసు వేసిందని అనేసి అనుకుంటున్నారు. కానీ కాదు, అస్సలు కాదు. కేవలం నేను అనుకుంటున్నాను ఇది 90% నిజమయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా రోజుల నుంచి రావణ్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పడుతున్నాడు. అది చాలామందికి తెలుసు, ఆల్మోస్ట్ ఈ జనసేనలో ఉన్న వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ కూడా మేబీ తెలిసి ఉండొచ్చు. కానీ ఇతన్ని టార్గెట్ చేయడానికి కానీ, ఇతన్ని అరెస్ట్ చేయడానికి కానీ మెయిన్ రీజన్ వచ్చేసరికి పిఠాపురం నియోజకవర్గం ఎండమిల్లి స్కూల్ ఇష్యూ కూడా జరిగింది కదా, అదే చిన్నపిల్లలతో కుల వివక్షకు సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నాడు కదా ఈ రావణ్. అప్పుడే ఈ రావణ్ని జనసేన పార్టీ కొంచెం సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే, అంటే నేను మా ఈస్ట్ గోదావరిలో రూరల్ ఏరియాస్లో తిరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు. మీ ఏరియాలో ఎలా ఉంటుందో నాకు తెలియదు. నేను ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అనేది చెప్తా. మీరు రాజమండ్రి వచ్చి దగ్గరలో ఉన్న ఏదన్నా విలేజెస్కి వెళ్ళి ఏదన్నా ఒక పర్సన్ పేరు, ఇంటి పేరుతో సహా అడగండి. మీరు ఒక SC కాలనీలోకి కానీ, వేరే కమ్మోల్ కాలనీలోకి కానీ, కాపుల కాలనీలోకి కానీ, ఇలా కాలనీస్ డివైడ్ చేసి ఉంటాయి ప్రతి ఊర్లోని. మీరు ఏ ఏరియా కన్నా వెళ్ళి అడగండి, ఏదన్నా ఒక పర్సన్ పూర్తి పేరు అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చను, ఆ పర్సన్ గురించి తెలియకపోతే వాళ్ళు మిమ్మల్ని అడిగే ఫస్ట్ క్వశ్చను ఏ క్యాస్ట్ అండి వాళ్ళు, ఎవరండి వాళ్ళు అని అడుగుతారు. ఒకవేళ అతని గురించి తెలిసినా ఓకే ఇతను ఇక్కడ ఉండడండి, ఇతను చౌదరీసు కమ్మోల్పేటలో ఉంటాడు, ఇతను SCL కుర్రోడు అండి, SCపేటలో ఉంటాడు, ఇది వాళ్ళు చెప్పే ఆన్సర్. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకోండి, మీకు క్లారిటీ తెలుస్తుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే, ఒకవేళ మీరే మా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ సంబంధించిన పర్సన్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ విషయం గురించి. ఇక్కడ క్యాస్ట్ అనేది వాళ్ళ పేరుతో సమానం.
అలా అని చెప్పి వాళ్ళని డిస్క్రిమినేషన్ చేసినట్టు కాదు. వాళ్ళు నార్మల్గా డే టు డే మాట్లాడుకునే విషయాల్లో ఈ క్యాస్ట్ అనేది ఒక పేరుతో ఎలా పిలుస్తారో అలాగే పిలుస్తారు. అలా అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటారా అంటే అది వాళ్ళ దగ్గర ఉన్న పర్సనల్ బాండింగ్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం ఆ స్కూల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి. ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఒక ఎస్సీ ప్రిన్సిపల్ అనంట. ఈ రావణ్ అతన్ని కూడా ఈ కేసులో ఇరికించడానికి ట్రై చేశాడు. కాకపోతే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్సీ అని చెప్పి రావణ్కి తెలియదు. స్కూల్ పీటీ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, అతను కూడా ఎస్సీ క్యాండిడేట్ అంట. అతను కూడా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్లో తిట్టారని చెప్పేసి అతని పేరు తీసుకుని వచ్చాడు. కానీ ఇక్కడ బలైపోయింది ఎవర్రా అంటే ఇంగ్లీష్ మాస్టర్. ఆ ఇంగ్లీష్ మాస్టర్ ఒకళ్ళే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పర్సన్ అంట. సో ఇక్కడ వివక్ష జరిగిందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ డే టు డే లైఫ్లో వాళ్ళ క్యాస్ట్తో పిలుచుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ చాలా కామన్. అలాగా కామన్ విషయాలన్నీ జరిగే ఒక ఊరిలోకి వెళ్ళి కావాలని కొంతమంది పిల్లల్ని తీసుకుని వచ్చి నీ క్యాస్ట్ ఏంటి, నువ్వేంటి, నిన్ను తిట్టాడా లేదా అని చెప్పి కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో వీడియోస్ తీపిచ్చి ఇంటర్వ్యూలు చేసి కొంచెం ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మనోడే రెచ్చగొడుతున్నాడని ఈ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కొంచెం ఫీల్ అయినాయి. ఈ విషయం మీద మాత్రమే రావణ్ అనేవాడు రాడార్లోకి వచ్చాడు. సో ఎప్పుడు దొరుకుతాడని చూశాడు. రాముడి మీద కొన్ని కామెంట్స్ చేశాడు. నక్సలిజానికి సపోర్ట్ చేస్తూ కొన్ని ఒక వీడియోనో చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఏలూరులో హార్ష్గా మాట్లాడిన తర్వాత ఇంక వీడిని ఇలా ఉంచకూడదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చింది. ఇలా అరెస్ట్ చేయడం కరెక్టా అంటే అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. డిసైడ్ చేయడానికి నువ్వు నేను కోర్టులు కాదు. ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది కాబట్టి కోర్టులు డిసైడ్ చేస్తాయి కరెక్టా రాంగా అనేది. యూఏపీఏ లాంటి పెద్ద చట్టం పడింది కాబట్టి 180 రోజుల వరకు మనోడు బయటికి రాడు కాబట్టి ఈ విషయం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా మనోడు రాడు కాబట్టి దీని గురించి వదిలేసేయడం ఇంకా బెటరు. సో ఇది రావణ్ అరెస్ట్ మీద నాకున్న ఒపీనియన్. అంతే మరి, ఉంటాయి ఇంకా. బాయ్ బాయ్.